హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే, గవర్నమెంట్ జాబ్స్ కావాలని ప్రిపరేషన్లో ఉన్నట్లయితే, మీకైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎవరైతే మంచి జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనగానే జాబ్ లొకేషన్ వేరే వేరే స్టేట్స్లో ఉంటే మేము అక్కడికి వెళ్ళి వర్క్ చేయలేం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అవాయిడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. బట్ ఇక్కడ మీకు ఆ సమస్య అయితే లేదు. జాబ్ లొకేషన్ మన తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే శాలరీ ఎవ్రీ మంత్ 50,000 రూపాయల వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇంకొక విషయం, మీకు ఈ జాబ్స్కి తెలుగు చదవడం, మాట్లాడడం అండ్ రాయడం కూడా రావాల్సి అయితే ఉంటుంది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటనే డౌట్ మీకు అయితే ఉంటుంది కదా. ఆ వివరాలు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ గురించి మీరు రెగ్యులర్గా విని ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా మనం సేమ్ ఇదే నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసాం. అప్పుడు చూసుకుంటే మనకి 1000+ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. బట్ ఈసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మనకి అన్ని వేకెన్సీస్లే 500 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అది కూడా అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జాబ్స్కి సంబంధించి 18th జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 7th ఆగస్ట్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 27th ఆగస్ట్న స్టార్ట్ అవుతాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఆల్ రిక్రూట్మెంట్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, అంటే December 2026 కల్లా కంప్లీట్ అవుతుంది. ఎవరైతే టోటల్లీ మనం ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ నోటిఫికేషన్లో 500 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మీకు పోస్టింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా వేకెన్సీస్ ఉంటాయని మెన్షన్ చేశాను. అయితే మనకి ఏ స్టేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఇచ్చారో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక నేషనల్ రిక్రూట్మెంట్, అంటే అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా పోస్టులని డివైడ్ చేశారు. మనం ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి 14 పోస్టులు టోటల్లీ ఉండడం అయితే జరిగింది. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి టోటల్లీ మనకి 15 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 500 వేకెన్సీస్లో బోత్ తెలుగు స్టేట్స్కి కలిపి 29 వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ ఈ వివరాలు నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళినట్లయితే, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అవకాశం ఉన్నట్లు క్లియర్లీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఈ ఏజ్ లిమిట్స్ని క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు కనుక ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఉన్న ఈ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయాలంటే మీకు ఉండవలసినటువంటి కనీస వయసు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. మీకు ఎటువంటి రిజర్వేషన్ అప్లికేబుల్ అవ్వకపోతే ఈ మ్యాక్సిమం 30 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ SC/ST కేటగిరీ అయితే 5 ఇయర్స్, OBC కేటగిరీ అయితే 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ అని చెప్పేసి అప్లికేబుల్ అవుతాయని చెప్పి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ స్టార్టింగ్లో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై అయితే చేయాలని చెప్పేసి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాను. సో దాన్ని ఇక్కడ మనం ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్లు ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి చదివి దాన్ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. A candidate must process the minimum qualification of graduation in any disciplinary from a recognized university or any equivalent qualification recognized as such by the central government. Candidate should be process certificate in proof of passing the qualifying examination 1/7/2026 అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చదివినటువంటి ఈ పారాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్లీ చూస్తే ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ది జాబ్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అలాగే డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్తో కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. బట్ ఆ డిగ్రీ అనేది రికగ్నైజ్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ వచ్చి ఉండాలి అయితే అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి 2026 జూలై 1 కల్లా పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మన దగ్గర అవైలబుల్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఈ అసిస్టెంట్ జాబ్స్కి టోటల్లీ 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్, ఫైనల్కి స్టేజ్ 3లో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ లేదా రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది.
ఈ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ మెయిన్ ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అని అనుకుంటున్నామో అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ గురించి, దెన్ నెక్స్ట్ మెయిన్స్ గురించి, తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ గురించి మాట్లాడదాం. మనం ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేయడంతో పాటు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ కూడా 100 మార్క్స్ అన్నారు. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుందని చెప్పి దీని అర్థం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి 60 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటనేది చూస్తే సెక్షన్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెక్షన్ 2లో రీజనింగ్ ఎబిలిటీ, సెక్షన్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇలా 3 సెక్షన్స్గా ఎగ్జామ్ పేపర్ని డివైడ్ అయితే చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్, రిమైనింగ్ 2 సెక్షన్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్ మనకి బైలింగ్వల్ అంటే 2 మీడియంస్లో ఎగ్జామ్ పేపర్ని డిజైన్ చేస్తారు. అది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం అయితే జరుగుతుంది. వన్స్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్లీ బెటర్ స్కోరర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి ఒక్క పోస్ట్కి 15 మంది అభ్యర్థులను చొప్పున అంటే 1:15 రేషియోలో మెయిన్ ఎగ్జామ్కి పంపించడం అయితే జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసి. సో వన్స్ మనం మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళినట్లయితే సేమ్ ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారని చెప్పారు. క్వశ్చన్స్ చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్సే, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ అండ్ క్వశ్చన్స్ కూడా 200 క్వశ్చన్స్. అంటే ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. దెన్ నెక్స్ట్ టైం చూసుకుంటే 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ని 5 సెక్షన్స్గా డివైడ్ అయితే చేశారు. సేమ్ ఇక్కడ కూడా ఎగ్జామ్ పేపర్ మనకి బైలింగ్వల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ఈచ్ సెక్షన్ కూడా మనకి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 5 సెక్షన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయని చూస్తే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇలా టోటల్లీ మెయిన్స్లో ఈ 5 టాపిక్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో బెటర్ స్కోరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అది బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు వీటిపై. దెన్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ ఇచ్చారు, వాటి వివరాలను చూద్దాం. మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్, చీరాల, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ డిస్టిక్ కూడా ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగినట్లు ఇక్కడ క్లియర్లీ అయితే కనబడుతుంది. దెన్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ అనగానే యాజ్ యూజువల్గా మనకి హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్. దెన్ నెక్స్ట్ కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మొత్తం 4 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది కదా. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ దట్ మీన్స్ అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎంబులెన్స్ అండ్ బెనిఫిట్స్ అని మెన్షన్ చేసి స్కేల్ ఆఫ్ పేలో మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు. బట్ ద నెక్స్ట్ పారాలో చూస్తే ది టోటల్ గ్రాస్ అంబులెన్స్ వర్క్ అవుట్పుట్ అప్రాక్సిమేట్లీ 53,000 అంటే 53,000 రూపాయలు అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ జాబ్ గెట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 53,000 రూపీస్ వరకు శాలరీ అనేది మనం గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ప్రొబేషనరీ పీరియడ్. రెగ్యులర్గా మనం ఏ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నా లేదా ఏ ప్రైవేట్ సెక్టర్ జాబ్ చూసుకున్నా ఇనిషియల్లీ ప్రైవేట్ సెక్టర్లో అయితే ఐటీ సెక్టర్లో అయితే బెంచ్ మీద ఉంచుతున్నాం అంటారు, గవర్నమెంట్ సెక్టర్లో అయితే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ జాబ్స్కి కూడా మనకు ఒక 6 months ఆఫ్ టైం పీరియడ్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే చూడొచ్చు. అలాగే ఈ ప్రొబేషనరీ పీరియడ్లో మనం ఒకవేళ జాబ్ను మధ్యలో వదిలేస్తే ఒక 25,000 రూపీస్ అమౌంట్ అనేది ఏదైతే మనకి ట్రైనింగ్ స్పెండ్ చేస్తారో ఆ ట్రైనింగ్ అమౌంట్ అనేది కంపెనీకి పే చేసే జాబ్ నుంచి బయటికి రావాలి. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నటువంటి పాయింట్. సో ఫైనల్లీ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనుకుంటున్నాను. మీకైతే షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, అప్లై చేయాలనుకున్నా లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.